హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పోయిన వారంలో మనం వాక్యం విన్నాం. దేవుని యొక్క కార్యములు చాలా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. ఆ కార్యములు మన జీవితంలో జరగాలంటే దేవుని ఎంతో నమ్రతతో, సంపూర్ణమైన విధేయతతో, సాత్వికముతో దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ఎదుట మన యథార్థం సమర్పించుకున్న బిడ్డలుగా మనం ఉండాలి. మన విధేయతను, మన సాత్వికాన్ని దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మన సంపూర్ణంగా ఆయన వాక్యము సమర్పించుకున్న బిడ్డలమైతే గనక ఆకాశమందున్న దేవుడు ఆయన భూమి మీద వైపు చూస్తూ ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడు. ఏమనంటే, ఎవరు యథార్థ హృదయం కలిగిన వారై నా కొరకు, నా వాక్యం ఎదుట, నా చిత్తం ఎదుట సంపూర్ణమైన సమర్పణ కలిగి ఎవరు జీవిస్తున్నారు అని దేవుడు ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి గడిలో కూడా చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని ఎదుట ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారిని ఇహమందును పరమందును ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఖచ్చితంగా మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి ఎడలంటే తన ఎడల యథార్థమైన హృదయం కలిగిన వారి ఎదుట, వారి జీవితంలో ఆయన చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మనం వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం, అందులో మొదటి వాక్యం చదువుకుందాం. చదవండి ఎవరైనా. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మోషే గురించి రాయబడింది. మోషే తన జీవిత అనుభవంలో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. బానిసత్వంలో తన ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. ఇంకా రాజగృహంలో కూడా తన జీవితం 40 సంవత్సరాలు గడిపాడు. ఈయన ఇశ్రాయేలుడు గనుక, హెబ్రీ సంతానంలో ఉన్న వ్యక్తి గనుక ఇతడు కూడా ఒక బానిసలాగానే ఉన్నాడు. ఈయన జీవితంలో 40వ సంవత్సరంలో ప్రభు హోరేబు కొండపైన ప్రత్యక్షత ప్రభు మోషకు చూపించాడు. అంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఇంకొక 40 సంవత్సరాలు సేవా పరిచర్య చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈయన 40వ సంవత్సరంలో హోరేబు కొండ మీద మండుచున్న పొదను చూశాడు. ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఇది చివరి సమయం, చివరి దినములు, ఈ పొద కనబడిన దినములు. ఆయన ఎన్నో మార్లు ఆ కొండ మీద తిరిగాడు, గొర్రెలు మేపుతూ వచ్చాడు. కానీ ఇలాంటి ఒక విచిత్రమైన దృశ్యాన్ని ఎప్పుడు చూడలేదు. ఎలాంటి దృశ్యము అని చూస్తే, పచ్చటి పొద కాలుతూ మండుతూ ఉంది అగ్నిజ్వాలలతో. కానీ ఆ పొద నల్లబడట్లేదు, అది కాలిపోతూ ఆకులు రాల్చినట్టు కనబడట్లేదు.
కానీ ఏమవుతుంది, పొద ఉన్నట్టుగానే ఉంది, కానీ అగ్ని మాత్రం ఏమవుతుంది, కింద నుండి పై వరకు పొద మొత్తము అగ్నిమయమైపోయింది. అగ్ని అంతా కనబడుతుంది, కానీ పొద మాత్రం కాలట్లేదు. అక్కడ రాయబడింది వాక్యంలో ఏమనంటే, 2వ వచనం చూడండి. ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే పొదలో ఎవరు కనబడుతున్నారు మోషకు? ఎవరు ప్రత్యక్ష దొరికింది? యెహోవా దూత. పుట్టి దూత కాదు, ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంది? దూత కాదు, యెహోవా దూత. బైబిల్లో మనం గమనించాలి, పాత నిబంధనలో అనేక చోట్ల యెహోవా దూత యెహోవా దూత అని రాయబడుతుంది. యెహోవా దూత అంటున్న సమయంలో ఈయన ఎవరో కాదు, ఈ దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అబ్రహాము కాలములో అనేక యుగముల ప్రత్యక్షత మానవులకు కలిగించిన దేవుడు, ఆ యుగములు సమాప్తమైన టైంలో కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుగా రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే యేసు ప్రభు కొత్త నిబంధనలు ఉన్న దేవుడే కాదు, ఆయన అబ్రహాం కంటే ముందున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అబ్రహాం కంటే ముందున్న కాలంలో కూడా, అబ్రహాము తర్వాత కూడా, అబ్రహాము కాలంలో కూడా ఆయన ప్రత్యక్షత అనేకులకు దొరుకుతూ వచ్చింది. గిద్యోను కూడా కనబడ్డారు. సంసోను వల్ల తండ్రి కూడా కనబడ్డాడు. ఎలా ప్రత్యక్షత దొరికింది వాళ్ళకి? యెహోవా దూత వారికి ప్రత్యక్షత కలిగింది. యెహోవా దూత మోషకు కనబడినప్పుడు, ఆ ప్రత్యక్షత దొరికినప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు యెహోవా దూత? మండుచున్న అగ్నితో ఉన్నటువంటి పొదలో నుండి మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. అందులో నుంచి ఏమని పిలుస్తున్నాడు దేవుడు అని అంటే, మోసే 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 అని పిలుస్తున్నాడు. అంతకుముందు ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదు మోసే గనక ఆ దృశ్యం చూడడానికి విచిత్రంగా ఉంది. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయనకు. పొద కాలుతుంది కానీ పొద మాత్రం పూర్తి బూడిద అవ్వట్లేదు. ఎంబడి దగ్గర రావడానికి ప్రయత్నించాడు, దాన్ని గమనించడానికి. ఏంటి అసలు విషయం? విచిత్రం. ఏదైనా కాలిపోతుంటే బూడిద కావాలి కొద్దిసేపటికి, కానీ పొద కాలుతుంది కానీ బూడిద మాత్రం కావట్లేదు, నలుపు కూడా కావట్లేదు. పచ్చగా ఎలా ఉందో అలాగే ఉంది, కానీ మంటలు మాత్రం భయంకరంగా లేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూడడానికి సమీపిస్తున్నాడు మోసే. ఎంబడి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే మన యేసయ్యనే మాట్లాడాడు మోషేతో. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముతో దేవుడే యేసు ప్రభువే మాట్లాడాడు. అనేక మంది ప్రవక్తలతో యేసు ప్రభువే మాట్లాడాడు. అనేక యుగముల్లో కూడా యేసయ్యనే మాట్లాడాడు. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు ఈ ఆఖరి దినముల్లో ఆయన వాక్యం ద్వారా ప్రత్యక్షత ప్రజలకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దృశ్యం చూడడానికి వచ్చినప్పుడు ఆ పొదలో నుండి దేవుడు యెహోవా దూత మాట్లాడుచుంది. మోసే మోసే. ఎప్పుడైతే స్వరం వినబడిందో ఎంబడైనా భయపడిపోయాడు. నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు వదిలిపెట్టాలి. హల్లెలూయా. నీ చెప్పులు వదిలిపెట్టానన్నాడు. ఎంబడి మోసే చెప్పులు వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క ప్రత్యక్షత అనేక మార్లు మన దగ్గరకు వస్తుంది, కానీ మనం గుర్తించాం. హల్లెలూయా. సేవకుడే మాట్లాడాడేమో అనుకుంటాం, ఆయన కోపగించాడేమో అనుకుంటాం, ఆయన్ని గద్దించాడేమో అనుకుంటాం, ఆయననే హెచ్చరిక చేశాడేమో అనుకుంటాం.
దైవ చిత్తానుసారమైనది. మన బ్రతుకులో, మన ఆత్మీయ జీవితంలో, మన బ్రతుకంతట్లో కూడా క్షేమాధారం కలగజేసే ప్రతి వాక్యము కూడా ఆ దైవ చిత్తానుసరణ వాక్యము గనక ఏ నోటి నుంచి మనం బయలుదేరినా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని మాత్రం గుర్తించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది చిన్నపిల్లల్లో నుంచి మాట్లాడొచ్చు దేవుడు, పెద్దవారిలో నుంచి కూడా మాట్లాడొచ్చు, పరిస్థితులను బట్టి కూడా దేవుడు మాట్లాడొచ్చు, నీకొచ్చే శ్రమను బట్టి కూడా దేవుడు నీతో మాట్లాడొచ్చు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి దేవుడు మాట్లాడొచ్చు. కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మోషతో కూడా దేవుడు మాట్లాడడానికి వచ్చాడు. ఎవరు? యెహోవా దూత. ఎవరైనా? యెహోవా దూత. అంటే మోషతో పని ఉంది. దేవుడు ఎందుకు మాట్లాడతాడు ఒక వ్యక్తి అనంటే, ఆ వ్యక్తితో దేవుడికి పెద్ద పని ఉంటుంది. చిన్న పని ఉండొచ్చు, ఆయన ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా నేను పనికిరాని వ్యక్తిని, నేను ఎవరికి ఉపయోగపడను, దేవుడు నన్ను వాడుకుంటాడా, నా బ్రతుకు చాలా బలహీనమైనది, నా స్థితి బాగులేదు, నేనంత తెలివిగల వ్యక్తిని కాదు, అంత ఐశ్వర్య, అంత హోదా కుటుంబంలో నేను లేను అని మానవ తలంపులు ఒకదాని తర్వాత ఒకటి మన వ్యక్తిత్వంతో మాట్లాడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన బలహీనతను చూసో, బలము చూసో మాట్లాడేవాడు కాదు. ఆయనకు బలహీనత అక్కర్లేదు, బలము కూడా అక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికి అక్కర కలిగింది ఏదో తెలుసా? నీ హృదయం, నీ మనస్తత్వం. యథార్థ హృదయం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతాడు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడానికి, బలపరచడానికి కొరకు ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తాడు దేవుడు. యథార్థ హృదయమే కావాలి మన జీవితంలో. కానీ దేవుడు ఏదో తెలివి కోరట్లేదు, నీ జ్ఞానాన్ని కోరట్లేదు, నీ హోదాను కోరట్లేదు, నీకున్నటువంటి పలుకుబడి కోరట్లేదు. ఏం కోరుతున్నాడు దేవుడు? నీ హృదయాన్ని కోరుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు అంటాడు వాక్యంలో. అంటే హృదయమైన కావాలి. అంటే దేవుడికి లోబడే మనస్సు మన నుంచి దేవుడు కోరుతున్నాడు. మోషను ఎరిగిన దేవుడు, ఆయనకు ఒక ఆసక్తి ఉంది కానీ అది దైవానుసారంగా లేదు. హల్లెలూయా. మోషుల ఆసక్తి, పట్టుదల బాగుంది కానీ వాక్యానుసారంగా లేదు. ఆయనను ఆసక్తిని దేవుడు దీవించడానికి ఆసక్తిని బట్టి మోషను పలకరించడానికి మరలా వచ్చాడు దేవుడు. ఏం ఆసక్తి తెలుసా? హల్లెలూయా. మేము దేవుని ప్రజలం, దేవుడు మమ్మను పిలుచుకున్న ప్రజలం. మేము అబ్రహాం సంతానం, మేము ప్రత్యేకించబడిన జనాంగం. మేము భూమి మీద మాలాంటి జనాంగం ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అబ్రహాంతో వాగ్దానం చేయబడిన ప్రజలం మేము. ఆయనకు నీ సంతానం విస్తరించబడుతుంది, ఇసుక రేణువులే, ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తానన్నాడు దేవుడు. ఆ సంతానమే మేము అనేది మోషే హృదయంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఆసక్తిని బట్టి ఐగుప్తుని చంపేశాడు తన సహోదరునికి గొడవకు వచ్చినప్పుడు. అంటే నా ప్రజలను వీరు ఐగుప్తీయులు బానిసత్వంలో ఉంచి ఇబ్బంది పాలు చేస్తున్నారు, వీరిని ఏ విధంగా చేత నన్ను విడిపించాలనే ఆలోచన ఉంది, వీరికి ఏ విధంగా నేను సహాయం చేయాలనే ఆలోచన ఉంది మోషే హృదయం లోపల. కానీ క్రమం కాదు, ఆయన చేసిన ఆసక్తి క్రమంలో లేదు. అది దైవ చిత్తానికి అనుకూలంగా అనుసరించినట్టుగా లేదు. ఎలా ఉంది? తన బలముతో, తన శక్తితో ఏదో చేసి విడిపించాలనుకోండి ఇశ్రాయేలు ప్రజలను. తన సంతతి వాడిని కాపాడాలనుకుంటున్నాడు, సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ ఫరో క్రూరత్వం నుంచి విడిపించాలని మోషే హృదయంలో ఉంది. అది చూసిన దేవుడు, హల్లెలూయా, ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేశాడు. పరిస్థితులా తీసుకొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళిపోయాడో, అరణ్యంలో ఇతరు తన మామ యొక్క మందను మేపుతున్నాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆ గొర్రెల మేపుడు అంటే 80 సంవత్సరంలో మోషేను దేవుడు పిలవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేను పిలవడం గొప్ప విషయం కాదు.
దేవుడు అందరి కొరకు పిలుపు ఉంది, గుర్తించాలి. పిలుపు అందరికి ఉందా, కొందరికి ఉందా? గమనించండి, చెప్పండి. అందరికీ పిలుపు ఉంది. హల్లెలూయా. పిలుపు అందరి కొరకు ఉంది. ఆ పిలుపును గుర్తించి ఆ పిలుపుకు తగినట్టుగా, ఆ పిలుపుకు అనుకూలంగా, ఆ పిలుపుకు సంపూర్ణమైన విధేయత కలిగి ఎవరైతే తమ జీవితాన్ని, ఒకవేళ కొన్ని సంవత్సరాలు వారి కొరకు జీవించవచ్చేమో, శేష జీవితం కనుక ఉంటే ఆ శేష జీవితాన్ని ఇకనైనా, ఈ జీవితమైన మిగిలిన ఈ బ్రతుకునైనా నా ప్రభు కొరకు నేను వాడుతాను, నా ప్రభు కొరకు నేను అంకితం చేస్తాను, నా యవ్వన జీవితాన్ని, నా మధ్య జీవితమే కావచ్చు, వృద్ధాప్యమే కావచ్చు, ఏదైనా నా బ్రతుకుని ప్రభుకు అప్పగించుకుంటాను అని ఎవరైతే త్యాగం చేసి ఆయన చిత్తానికి, ఆయన పిలుపుకు సంపూర్ణమైన విధేయులై ప్రభుకు అప్పగించుకుంటారో వారి జీవితం ఏమవుతుంది? పిలుపు స్థిరపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. పిలుపు ఎందుకు కొరకు అంటే దేవుడి కొరకు. దేవుడు పిలుస్తున్నప్పుడు తన కొరకు పిలుస్తాడు కానీ ఎవరి కొరకు పిలువడు. హల్లెలూయా. ఒక సేవకుడి కొరకు పిలువడు దేవుడు, సేవకుడి కొరకు, సేవ కొరకు కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి కొరకు పిలువడు దేవుడు. ఎవరి కొరకు పిలుస్తాడు దేవుడు? ఫస్ట్ ఆయన కొరకు పిలుస్తాడు. ఎవరు కావాలి ఇప్పుడు? మనం మనుషులకు కాదు, దేవుడికి కావాలి. హల్లెలూయా. ఈరోజు మనుషుల కొరకు వెళ్ళిపోతున్నారు, బానిసత్వం అయిపోతున్నారు చాలామంది. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుని ఆజ్ఞ పాటించాలని చింత విచారం చాలా మందిలో లేదు. నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నారు కొందరు. హల్లెలూయా. మనుషులు పిలిచినట్టుగా మనుషులు బానిసలు అవుతున్నారు, సేవకుడు పిలిచినట్టుగా సేవకుడికి బానిసలు అవుతున్నారు. ఒక గుంపు, ఒక సేవకుడో ఇంకేదో గొప్పవారో మనం పిలవలేదు. ఎవరు మనం పిలిచింది? దేవుడు పిలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పిలిచాడు? ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం పిలిచాడు. ఆ పిలుపును నిర్ధారణ చేసుకోవడానికి, ఆ పిలుపు నిశ్చయం చేసుకోవడానికి నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చైనా దేశంలో ఒక యవ్వనస్తుని దేవుడు పిలిచాడు. ఏ దేశం అండి? చైనా దేశం. అది కమ్యూనిస్ట్ దేశం. దేవుడు లేడంటారు వాళ్ళు. రాజు మీకు సేవ చేస్తుండే కనుక రాజు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నాడు. రాజుకు ఆజ్ఞలు బట్టి మీరు క్షేమంగా శరీరంలో బ్రతున్నారు కనుక మీకెవరు దేవుడు? రాజే అంటారు వాళ్ళు. ఆ రాజు ఫోటోలు కూడా ఇళ్ళలో పెట్టుకోవాలంట. చైనా దేశంలో ఇప్పుడుందో లేదో కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రజల కొరకు తన కొరకు పిలుచుకొని ఆ ప్రజలకు సేవ చేయాలని ఒక యవ్వనస్తుని పిలుచుకున్నాడు. ఆయన పేరు వాచ్మెన్ ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాచ్మెన్ ని, దైవజనుని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు ఆయన సమర్పణ, ఆయన త్యాగం, ఆయన అర్పణ ఎలాంటి తెలుసా? చాలా బ్రహ్మాండమైంది. ఆయన ప్రమాణం చేశాడు దేవుడితో. ఏమన్నా ప్రమాణం చేశాడు తెలుసా? ఇదిగో నేను నాగటి మీద చేయబెట్టి వెనుతిరగను, నేను ప్రభు కొరకు నా జీవితాన్ని అప్పగిస్తున్న నా యవ్వన జీవితాన్ని నేను ఎప్పుడు కూడా వెనుకకు తిరగను, మరణమైన జీవమైన నా ప్రయాణం క్రీస్తుని అని ప్రమాణం చేసి తన జీవితాన్ని సేవకు అప్పగించి పరిచర్య కొనసాగించిన దైవసేనుడు. ముసలి ప్రాయం వచ్చిన తర్వాత అప్పగించుకున్నాడు కాదు. నిండు యవ్వన ప్రయాణంలో 18 సంవత్సరంలో తన జీవితాన్ని ఏం చేశాడు? ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. నేను వెనుదిరగను, నేను మరణించిన ప్రభు కొరకే. హల్లెలూయా. అలాంటి సమర్పణ కలిగిన వ్యక్తిని దేవుడు బ్రహ్మాండంగా, ఆశ్చర్యరీతిగా వాడుకున్నాడు. తన పిలుపును తన జీవితంలో నిశ్చయం చేసుకున్నాడు. లాస్ట్ మరణించే సమయంలో జైలు జీవితం అనేక సంవత్సరాలు గడిపి, మినిమం 20 సంవత్సరాలు అనుకుంటా, ఆ కమ్యూనిస్ట్ దేశంలో, చైనా దేశంలో తన జీవితాన్ని 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపి చనిపోయాడు.
ఆయన రాసిన బుక్స్ ఒక్కొక్క వ్యక్తిని మండిస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన బుక్స్ చాలా ఇంట్రెస్టెడ్ చదువుతాను నేను. ఆయన రాసిన ప్రతి పుస్తకం ఒక యవనస్తుని కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది రేకెత్తిస్తూ ఉంటుంది. ప్రభు కొరకు మంట మండే వారికి చేస్తూ ఉంటుంది. ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని ఒక చింత విచారం కలిగినట్టు ఈరోజు కూడా ఆ బుక్లో అంత శక్తి, అంత మండించే శక్తి ఆ పుస్తకంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను విశ్వాస జీవితం ప్రారంభించిన మొదలుకొని వాచ్మెన్ బుక్స్ చాలా చదివాను. ఈరోజు వరకు కూడా నేను చదువుతున్నాను. ఎందుకు తెలుసు? ఆయన సమర్పణ, ఆయన త్యాగం, ఆయన వెనుదిరగని జీవితం, అలాంటి ఒక రోషం, పట్టుదల కలిగిన బ్రతుకును అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది. హల్లెలూయా. అది నిన్ను కూడా పురికొల్పుతుంది. నీ కొరకు బ్రతికేటట్టు చేయదు, నువ్వు ప్రభు కొరకు బ్రతికేవాడిగా చేస్తుంది. హల్లెలూయా. ఇలాంటి వారు ఎంతో మంది వారి పిలుపుని ఏం చేసుకున్నారు? వారి బ్రతుకులు సార్థకం చేసుకున్నారు. ఆ పిలుపును వారి జీవితంలో నిశ్చయం చేసుకున్నారు. వారు ధన్యులు ఈ లోకంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా దూత మాట్లాడుచున్నది మోషేతో. ఏమన్నా తెలుసా? వాక్యం చదవండి. 3వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే సంపూర్ణంగా విధేయుడయ్యాడు దేవుని సన్నిధిలో. చిత్తం ప్రభువా, ఉన్నా నేను. మీరేం కోరుకుంటారు నా బ్రతుకులో? హల్లెలూయా. ఎవరు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషకు? హల్లెలూయా. మరి అబ్రహాం ఎవరు మోషకు? తన పితరుడు. తన పితరులు వీళ్ళందరూ, అబ్రహామే కానీ, ఇస్సాకి కానీ, యాకోబు కావచ్చు, వీరందరూ ఎవరు? మోషకి తన పితరులు. వాళ్ళు తన పితరుల దేవుడు మోషకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఏమని? నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు నన్ను వెంబడించాలి. నీ జీవితం నాకు కావాలి. నీ బ్రతుకు నా కొరకు నువ్వు జీవించాలి. నా చిత్తం నువ్వు జరిగించాలి భూమి మీద. నేను ఇస్తున్న ప్రతి ఆజ్ఞను నా ప్రజలకు నువ్వు బోధించాలి. నేను చేయవలసిన పని నువ్వు చేయాలి ఒక మానవుడిగా. ఇది దేవుడికున్న రోషం. హల్లెలూయా. దేవుడు హృదయంలో ఉన్నట్టు ఆసక్తి ఆయనలోనే కాదు, ఆయనలో ఉన్న ఆసక్తి మన ఒక్కొక్కరిలో కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు. మన ఒక్కొక్కరు కూడా అది మండించాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన హృదయంలో ఉన్న ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికలను మన జీవితంలో కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. కానీ సమర్పించుకోవడం నీతో కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యవ్వన జీవితమే కావచ్చు, మధ్య వయసే కావచ్చు, వృద్ధాప్యమే కావచ్చు, ఏ బ్రతుకులు నువ్వు ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ప్రభు నేను కోరుకున్నట్టయితే నీ జీవితాన్ని నువ్వు ప్రభుకు అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట చెప్పాడు దేవుడు. ఎవరు? యెహోవా దూత. ఏమంటుంది? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే నీ దేవుడు అన్నాడా? చెప్పండి. మోషే నీ దేవుడు అని కూడా అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యేసుప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. వారి మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సత్యం ఉన్నది ఉన్నట్టుగా పరలోక సంబంధమైన వర్తమానమును, దేవుని యొక్క హృదయ ఆలోచనలను యేసుప్రభు స్పష్టంగా బయలుపరుస్తున్నప్పుడు ఇశ్రాయేలుకు నశించిపోయి గొర్రెల యుద్ధకు పంపబడ్డాడు ఆయన. వారితో మాట్లాడుతున్న వారందరూ ఏం చేశారు తెలుసా? యేసుప్రభు మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోయి
నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరివి? ఈ అధికారం ఎవరిచ్చారు నీకు? మా జీవితాలు నువ్వు చూపిస్తున్నావు, మా పొరపాటు చూపిస్తున్నావు, మా భక్తి ఏంటో నువ్వు ఎండగడుతున్నావు. అంటే మేము భక్తుల పరులం కాదా? మేము దేవుని సేవించేవారం కాదా? నీ మీద దేవుని సేవించిన వారితో మాట్లాడుతున్నావు అని యేసు ప్రభువును చాలా వ్యతిరేకించారు. యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం అదే ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువుకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అధ్యాయంలో మీ పాపం చేయవారం కాదు, మేమెవరమి? అబ్రహాం సంతానం మేము. 8వ అధ్యాయంలో అంటున్నారు ఆ విధంగా. ప్రభు అంటున్నాడు, పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అంటున్నాడు. మేము దాసులం కాదు, మేము స్వతంత్రులం అంటున్నారు వాళ్ళు. మేము అబ్రహాం స్వతంత్రుడు, మేము కూడా స్వతంత్రులమే. ఆత్మ సంబంధమైన దాసత్వం గురించి వారితో మాట్లాడుతుంటే వారికి అర్థం కావట్లేదు. ఎంబడి చెప్పారు వాళ్ళు, మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాం మా తండ్రి. ప్రభు అన్నాడు, మీరు అబ్రహాం పిల్లలు అయితే గనక, అబ్రహాం యొక్క పిల్లలైతే గనక అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాంకున్న విశ్వాసం మీలో కనబడుతుంది. అబ్రహాము నా మాటలు విన్నాడు, అబ్రహాము నాకు లోబడ్డాడు. ఈ మాటలు చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు నీ మాటలు అబ్రహాం విన్నాడా? నీ వయసు లెక్క పెడితే కనుక 50 సంవత్సరాలు లేవు నీకు. అబ్రహాం నిన్ను చూస్తాడా? నువ్వు అబ్రహాం చూసావా? అబ్రహాం నీ మాటలు విన్నాడా అని ఇంకా రెచ్చిపోయారు వాళ్ళు కోపంతో. ఆయన చంపడానికి వెతుకుతున్నారు వాళ్ళు, రాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు. అబ్రహాము నన్ను చంపాలని చూడలేదు, నన్ను ప్రేమించాడు, నా మాటలు విన్నాడు, నాకు విధేయుడయ్యాడు. మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి ఎవరు? అపవాది. అపవాది వాటి నుంచి పాపం చేస్తున్న కనుక అపవాది క్రియలు మీరు జరిగిస్తున్నారు. మీ తండ్రి అబ్రహాం అయితే కనుక అబ్రహాము వెళుతున్న విశ్వాస మార్గములో మీరు వెళ్ళేవాళ్ళు. అబ్రహాము దేవుడికి విధేయుడైనట్టుగా మీరు కూడా నా మాటలకు విధేయులయ్యేవాళ్ళు. మీరు అబ్రహాం సంతానం కాదు. రోమపత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు పౌలు గారు, ఇశ్రాయేలుని ఉద్దేశించి, పైకి యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అంటున్నాడు. బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి అంటున్నాడు. హల్లెలూయా. అంటే బయట నువ్వు క్రైస్తవుడు ఉన్నంత మాత్రాన, బయట నువ్వు క్రైస్తవుడుగా పుట్టినంత మాత్రాన, నువ్వు అబ్రహాం సంతానమైనంత మాత్రాన నువ్వు అబ్రహాం కుమారుడు కాదు. అబ్రహాము క్రియలు నువ్వు చేస్తే అబ్రహాం కుమారుడివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధం అబ్రహాం సంతానం పుట్టినా నువ్వు అబ్రహాం సంతానం కాదు. నువ్వు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబును దేవుడను. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? హల్లెలూయా. అబ్రహాము సేవించినందుకు, ఇస్సాకు దేవుని సేవించినందుకే దేవుడికి కుమారులు కారు వీళ్ళు. అబ్రహాము దేవుడి కొరకు ఒక పని చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యాలు చదువుకుందాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక, ఆదికాండం 22వ అధ్యాయం 1st వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. 22వ వచనం చదవండి, 12వ వచనం చదవండి, 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు, అతని ఏమీ కూడా చేయకూడదు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి
గనుక నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు గనక నీవు దేవునికి ఆ, భయపడవాడవని దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నదని అన్నాను. చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కేవలం దేవుణ్ణి సేవించేవాడు కాదు అబ్రహాము, దేవుడి చిత్తానికి సంపూర్ణమైన విధేయుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని సేవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవుని చిత్తానికి తల వంచుకొని నిలకడగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఊరికి అబ్రహాము దేవుడు కాలేడు. దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు పరిశోధించాడంట. ఏమని పరిశోధించాడు? హల్లెలూయా. నేను ఉన్నానని నిజంగా అబ్రహాంకు రుజువు ఉందా హృదయం లోపల? నేను చూస్తున్నానని, నేను సజీవుడైన దేవుణ్ణని, నేను కళ్ళారు చూస్తున్నవానని, పరిస్థితుల మధ్యలో, అన్ని పరిస్థితుల మధ్యలో ఆ వ్యక్తి ఉంటానని ఈ అబ్రహాంకు హృదయంలో ఉందా విశ్వాసం? ఉందో లేదో పరిశోధిద్దాం. అయితే ఆయన దేవుడు పరిశోధించినప్పుడు ఏమయ్యాడు అబ్రహాం? దేవుడి యొక్క చిత్తానికి ఇస్సాకును బలి అర్పించడానికి సంపూర్ణ విధేయత చూపించాడు. లాస్ట్ ఖడ్గంలే చంపడానికి కూడా తెగించాడు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రికలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మృతులను సైతం లేపే దేవుడని విశ్వాసం కలిగిన వాడై ఇస్సాకును బలి అర్పించడానికి తీయలేదంట, వెనుదిరగలేదంట. ఆ విశ్వాసం హృదయంలో ఉంది అబ్రహాంకి. అందుకే కత్తి లేపాడు చంపడానికి సిద్ధంగా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అబ్రహాంతో? అబ్రహామా, నీ కుమారుని చంపొద్దు, నీవెవరో నాకు అర్థమైంది, నీవెవరో నేను చూశాను. అబ్రహాం ఏమని అర్థమయ్యాడు దేవుడికి? ఏమని అర్థమయ్యాడు? దేవునికి భయపడేవాడని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అధికారులకు భయపడవచ్చు, నువ్వు పాస్టర్కి భయపడవచ్చు, సంఘానికి భయపడవచ్చు, ఎవరు గొప్ప వ్యక్తులకో కొద్ది వ్యక్తులకు భయపడవచ్చు. నువ్వు వీరికి కాదండి మనం భయపడవలసింది, వాక్యమైన దేవుడికి భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి భయపడాలి. ప్రభువా నాలో పొరపాటు ఉంటే క్షమించని దేవుని సన్నిధిలో అడగాలి. ఒక చిన్న బిడ్డవాలి. అబ్రహాం ఎవరంట? ఆయన అబ్రహాం దేవునికి భయపడేవాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే అబ్రహాం లోపల ఏముంది? దేవుడి కొరకు మంచి సమర్పణ, త్యాగం, రోషం ఉంది. నా దేవుడు ఏమి చెప్పమంటే అది చేస్తా. ప్రైజ్ ద లార్డ్. సముద్రం దిగమని చెప్పాడా? దిగడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన పేతురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏమి చెప్పినా దానికి సాగడానికి, ముందుకు సాగడానికి, అది చేయడానికి విశ్వాసం ఉంటేనే చేస్తారు. పేతురు అన్నాడు, ప్రభువా నీవేనా? అవును నేనే అన్నాడు. ప్రభు నేను రావాలా? రావడానికి సెలవివ్వు నాకు. ప్రైజ్ ద లార్డ్. నీ సెలవు అవుతే కనుక, నీవేమైనా చెప్తే కనుక నేను చాలా సిద్ధంగా ఉన్నాను. చూస్తావా ప్రభువా? హల్లెలూయా. అంతగా నిన్ను ప్రేమిస్తున్నా నేను అని పేతురు తన యొక్క ఆసక్తిని దేవునితో పంచుకోవాలని చూస్తున్నాడు. ఎంబడి ప్రభు ఏం చేశాడు? రా దిగు. ఎంబడి పేతురు పడ నుంచి అడుగు సముద్రం పైన పెట్టాడు. ఆయనలో విశ్వాసం ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఉంది. అబ్రహాం కూడా దేవునిలో విశ్వాసం ఉంది, దేవుడి పైన విశ్వాసం ఉంది. ఏమని? ఆయన ఉన్నాడు, ఉన్న దేవుడి ఫలం, ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడని నమ్మే విశ్వాసం అబ్రహాంకు ఉంది. విశ్వాసం లేకపోతే దేవుడికి ఎవరు కూడా ఇష్టలు కారంట. అవునా కదా? ఎబ్రీపత్రిక రచయిత చెప్తున్నాడు పౌలు గారు. విశ్వాసం లేకపోతే ఎవరు కూడా దేవుడికి ఇష్టలు కారంట. అబ్రహాము దేవుని విశ్వసించాడు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా విశ్వాసంతో గైకొన్నాడు. నెక్స్ట్ ఇస్సాకు దేవుడుగా. హల్లెలూయా. ఇస్సాకు దేవుడు గురించి చూద్దాం. ఇస్సాకుని ఎలా ఇస్సాకు దేవుడు అయ్యాడు. ఇంకో వాక్యం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 62వ వచనం చదువుకుందాం. చదవండి. 24వ అధ్యాయం చదవండి.
వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను. సిస్టర్ గారు, మీరు 24వ అధ్యాయంలో 62వ వచనం. ఆ వాక్యం. కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడని. చాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? అబ్రహాం కుమారుడు. ఇంతేనా? కాదు. ఇస్సాకు అబ్రహాం కుమారుడు అయితే కనుక దేవుడు ఇస్సాకు దేవుడు నన్ను అనడు అంటాడా? హల్లెలూయా. మా నాన్న ఎంతో భక్తిపరుడు, నేను ఆయన కుమారుడని అయినంత మాత్రాన దేవుడు నన్ను నా దేవుడు అని అన్నాడు, మా తండ్రి దేవుడు అంటాడు. హల్లెలూయా. మరి అబ్రహాము దేవుడు అంటాడు దేవుడు, మరి ఇస్సాకు దేవుడు అనాలంటే మరి ఇస్సాకు ఏం చేయాలి? ఇప్పుడు అబ్రహాం కుమారుడు కావాలా? అబ్రహాం కుమారుడు అయితే సరిపోద్దా? దేవుని కుమారుడు అవుతాడా? కాదు. ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు? తన హృదయంలో ఉన్నటువంటి ఆసక్తిని, తన హృదయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో దాని ప్రకారంగా జీవించడానికి ఎవరు తెగిస్తారో ఆ వ్యక్తి అంటాడు దేవుడు, నేను నీ దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కుమారుడా నీ దేవుణ్ణి నేను, నా కుమార్తె నీ దేవుణ్ణి నేను. అంతవరకు దేవుడు మన దేవుడు కాడండి. మనం బైబిల్ చదివినంత మాత్రం దేవుడు మనకు దేవుడు కాడు. ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు మన దేవుడు కాడు. చర్చికి వచ్చిన ఎన్ని సందాలు వేసినా దేవుడు నీ దేవుడు కాడు. ఎప్పుడవుతాడు దేవుడు నా దేవుడు? నేను ఆయన చిత్తానికి, ఆయన ఆసక్తికి, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆయన సంకల్పానికి నేను సమర్పించుకున్న బ్రతుకు నాకు కావాలి. ఆ తీర్మానం నాలో జరగాలి. ఆ సమర్పణ నా నుంచి పుట్టాలి. ఆ మంట నాలో అంటుకోవాలి. అప్పుడు దేవుడు నా దేవుడు అని చెప్తాడు తప్ప మిగతావి ఎవరితో కూడా దేవుడు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు గురించి ఏం చదివాం ఇప్పుడు? ఆయన పొలములోనికి వెళ్ళాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పొలంలోనికి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు పొలంలోనికి? టైం పాసా? ఇంట్లో నాకు టైం పాస్ కావట్లేదు. హల్లెలూయా. ఇంట్లో కూర్చుంటే నాకు టైం పాస్ కావట్లేదు కాబట్టి పొలం కాడికి వెళ్ళాలా? అట్ట అనుకుని వచ్చాడు పొలం దగ్గరికి? ప్రైజ్ ద లార్డ్. వినండి. హల్లెలూయా. అట్ట కాదు. ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన హృదయంలో ఏముందో తెలుసా? నా తండ్రి దేవుణ్ణి నేను కూడా రుచి చూడాలి. ప్రైజ్ ద లార్డ్. నా తండ్రి నమ్ముకున్న దేవుణ్ణి నేను కూడా పట్టుకోవాలి. ఆ రోషం నాకు కూడా ఉండాలి. మా తండ్రి ఎంత విశ్వాస వీరుడో ఆ వీరత్వం నాకు కూడా దొరకాలి. అలాంటి విశ్వాస జీవితం నేను కూడా అభ్యాసం చేయాలనుకుంటున్నా. అలాంటి సమర్పణ నేను కూడా ముందుకు సాగాలనుకుంటున్నా. ఇది రోషం ఎవరికి? ఇస్సాకులో. హల్లెలూయా. ఇస్సాకు ఏ టైం అమ్మా ఇది? ఈ వచ్చిన ఏ టైం ఇది? పెళ్లి టైం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ టైం ఇది? సాయంకాల సమయమే కరెక్టే. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక వారం నుంచి 2 వారాల నుంచి కావచ్చు. అబ్రాహాం ఏం చేశాడు? ఎలియాజరును పిలిచాడు. నా దాసుడు ఇక్కడ, నువ్వు ప్రమాణం చేయాలి నా దేవుని దగ్గర. నేను చెప్తున్న ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకురావాలి. నా సంతానంలోనే తీసుకుని రావాలి. బయటికి వెళ్ళకూడదు అని ఆజ్ఞలు ఇచ్చాడు అబ్రహాం. వాటికి లోబడి ఎలియాజర్ వెళ్ళిపోయాడు. ఈ సందర్భం ఇస్సాకు తెలియదా? తెలియదంటారా? మరి ఇప్పుడు ఏ దేశం ఉండాలా? ఏం ఆలోచన ఉండాలి చెప్పండి? కొందరు పెళ్ళి కాకముందు ఫోన్ చేస్తూ ఉంటారు. బాగున్నావా, తిన్నావా? ఎవరు? అయ్యగారు చేస్తాడు అమ్మగారికి. వీళ్ళకి ఏ ధ్యాస? పెళ్ళి కాకముందు ఫోన్ ధ్యాస, పెళ్లి కాకముందే మాట్లాడదామని ఆలోచన, పెళ్లి కాకముందే కలిసి తిరుగుదామని ఆలోచన. ఈరోజు చాలామంది ఇది పరిస్థితి. ఇది అన్యుల్లో కాదండి, క్రైస్తవులు కూడా జరుగుతుంది ఈ పరిస్థితి. సిగ్గు అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెళ్లి పీట మీద నీ పత్యంబడి కూర్చున్నంత వరకు నీ భార్య కాదు, గుర్తుపెట్టుకో. నీకు భర్త కాడా వ్యక్తి?
ఇలా పాపం విజృంభిస్తున్న కారణం బట్టి ఇలాంటి కార్యాలు క్రైస్తవుల్లో అన్యుల మధ్యలో కూడా జరుగుతున్నాయి. సిగ్గు అనిపించట్లే క్రైస్తవులకి. ఇది అవసరమా? అంటే నువ్వు క్రైస్తవం తేలిపోతున్నావా పక్కడ? నువ్వు పక్క శరీర సంబంధం అని, నువ్వు లోక సంబంధుడు అని, నువ్వు శరీరం కొరికి బ్రతున్న వ్యక్తి అని నీకు అర్థమైపోతుంది నేను చూస్తుంటే. కానీ ఇస్సాకు మనలాంటి క్యాండిడేట్ కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు లాంటి క్రైస్తవుడు కాదు ఇస్సాకు. ఎవరైనా ప్రభువా నా జీవితంలో ఏదైనా చేస్తుండొచ్చు, అది తర్వాత విషయం. నా జీవితంలో ఉద్యోగమా, డబ్బా, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయా, ఎవరైనా రావచ్చు నా జీవితంలోనికి. నువ్వేమైనా చేయొచ్చు. ఒకటి, నీతో నా సంబంధం ఎలాగుంది, నా సహవాసం ఎలాగుందని ఆలోచించేవాడే ఇస్సాకు తప్ప వ్యర్థమైన విషయాలు ఆలోచించేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. నేను నీ వలన జన్మించాను, నీ వాగ్దానంలో నీ పుట్టాను, నేను ఆశ్చర్యరీతికి పుట్టాను నా తండ్రికి. నన్ను బ్రతికించావు నువ్వు, నేను పుట్టడానికి కారణం నువ్వు. ఇలా బ్రతుకున్నట్టు అది కారణం నువ్వే. ఇంత జ్ఞానం ఉందని నాకు నువ్వే కారణం. నేను జీవిస్తున్నట్టు అది కారణం నువ్వే. హల్లెలూయా. ఎందుకంటే నాలో గొప్ప విషయం ఏమీ లేదు. నువ్వేదైనా గొప్ప కార్యం చేస్తే కనుక ఆ కార్యం బట్టి కాదు, నిన్ను బట్టి నేను స్తుతిస్తా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేసిన దేవుని స్తుతించాలి, జరిగిన కార్యం పట్టుకొని చూడొద్దు. నువ్వు ఏమై చేయొచ్చు దేవుడు. ఎంబడి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆ విషయాలను పక్కకు పెట్టి ప్రభువా ఆ విషయం జరిగే వర్షం ఏమో జరుగుతాయేమో, కానీ ఒక విషయం, నేను నీతో సహవాసం చేయాలి. ఇస్సాకు ధ్యాస ఎక్కడుంది? నేను ప్రార్థన చేయాలి. వాక్యముని ధ్యానిస్తున్నాడు, తన తండ్రి దేవుని ధ్యానిస్తున్నాడు. దేవా నువ్వు ఎలా ఉంటావు, నువ్వెవరు నేను చూడాలి, నీ కార్యం నేను చూడాలి ప్రభువా. మా తండ్రితో అంత సన్నిహితంగా ఉన్నావు, నాతో కూడా ఉండాలి నువ్వు. నా తండ్రితో నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు, అది నేను కూడా చూశాను. ఇస్సాకు చూడలేదా? మోరియా పర్వతం పైన ఆ దృశ్యాన్ని, అద్భుతాలు చూడలేదా? చూసినప్పుడు మరి ఇస్సాకు ఈ ఆసక్తి రావాలన్నా వద్దా? రావాలి. కొందరు రాదండి, దద్దమ్మలు ఉన్నారు కొందరు. తండ్రి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే ఆ కల్లారు చూసిన తర్వాత కూడా రోషం పుట్టిన మహానుభావులు యవనస్తులు అమ్మాయిలు ఉన్నారు ఇళ్లలో, క్రైస్తవుల ఇంటిలో. వీరికి ఆసక్తి అంటుతుందంటారా? వారి జీవితంలో కుటుంబంలో వాళ్ళ తండ్రి ఎదుట దేవుడు చేసిన కార్యాలు చూసిన ఆ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఆసక్తి మండుతుందంటారా? ఇస్సాకు చూసి వదిలిపెట్టేవాడు కాదు. చూసి నా బ్రతుకులు కూడా సాగాలి, అది జరగాలని ఆసక్తి ఆకలి కలిగి ఉన్న వ్యక్తి ఇస్సాకు. పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. ధ్యానించడం అయిపోయింది. ఎవరు వస్తున్నారని చూశాడు. దూరం నుంచి ఒంటెలు కనబడుతున్నాయి. రిబికా అడిగింది, ఆయన ఎవరు? ఆ యవనస్తుడు ఎవరండి? ఎవరిని అడిగింది? ఎలియాజర్ని అడిగింది. నా యజమానుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నా యజమానుడు అని చెప్పాడు ఎలియాజర్. ఎంబడే రిబికా ఏం చేసింది? ఒంటె దిగింది, ముసుగేసుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇస్సాకు దేవుడు, అందుకే అబ్రహాము దేవుడు, అందుకే ఇస్సాకు దేవుడు. ఈయన నెక్స్ట్ ఎవరు దేవుడు అన్నాడు? యాకోబు దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. చాలండి.
ఇక్కడ యాకోబు జీవితంలో ఈ సంఘటన మనం చూస్తున్నాం. యాకోబు అంటున్నాడు తన కుటుంబంతో, తన దగ్గర ఉన్న మనుషులందరితో మాట్లాడుతున్నాడు యాకోబు. నా శ్రమ దినమున నాకు తోడుగున్న దేవుడికి, నా ప్రయాణం అంతట్లో క్షమ విస్తరింపచేసిన నా దేవుడికి నేను బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఆ బలిపీఠం కట్టి నా దేవుని నేను ఘనపరచాలి. మీరు నాతో కూడా రావాలి అని యాకోబు తన కుటుంబంతో, తన దగ్గరున్న ఇతర మనుషులతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? తాము శుచిపరచుకున్నారంటే శుద్ధి చేసుకున్నారు. ఏం చేయడానికి? బలిపీఠం కట్టడానికి, ఆ బలిపీఠం దగ్గర ఆరాధన చేయడానికి వీళ్ళు తామును సిద్ధపరచుకున్నారు, పరిశుద్ధపరచుకున్నారు. అంటే తాము ప్రత్యేకపరచుకొని దేవుడికి అప్పగించుకున్నారు. అంటే యాకోబు దేవుడు చేసిన మేలులను, అది శ్రమకాలంలో కావచ్చు, తన జీవిత కాలంలో కావచ్చు, తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఏమేమి చేసుకుంటూ వచ్చాడో వాటన్నిటి కూడా తలపోస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని ఘనపరచడానికి కొరకు బలిపీఠం కట్టడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలిపీఠం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించడానికి, ఆయన సన్నిధిని తన జీవితం అంకితం చేయడానికి, తానే కాదు తన కుటుంబంతో సహా, తనకున్న పరివారంతో సహా ప్రభుత్వంలో అర్పణగా ఆరాధన చేయడానికి ఈ యాకోబు సమర్పించుకొని తను తాను శుద్ధి చేసుకొని మీరు కూడా శుద్ధి చేసుకోమని చెప్తూ వారందరిని ఆరాధన కొరకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన దేవుడైన యెహోవాను ఆరాధించడానికి, ప్రార్థించడానికి తన జీవితాన్ని చేస్తున్నాడు, ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ఈ సంబంధమైన అపవిత్రత నుంచి, ఈ సంబంధ విగ్రహాల నుంచి, ఈ సంబంధం లోక సంబంధమైన విచారాల నుంచి, లోక సంబంధ సమస్త వాతావరణం నుంచి, అపవిత్రత నుంచి తను తాను పరిశుద్ధపరచుకొని దేవుని ఆరాధించడానికి దేవునికి వెళుతున్నాడు. హల్లెలూయా. అంటే కృతజ్ఞత హృదయం అనేది యాకోబులో నిండా ఉంది. దేవా, నా ప్రయాణం అంతట్లో కూడా నువ్వు ఉన్నావు, మా మామ ఇంట్లో కూడా నువ్వు ఉన్నావు, అక్కడ నీ కొలువు చేస్తూ కూడా నా పక్షంగా ఉన్నావు, నువ్వు నా ప్రయాణంలో నువ్వు నాతో కూడా వచ్చావు, నా శ్రమకాలంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు నువ్వు అనే కృతజ్ఞత భావం దేవుడి మీద ఉంది యాకోబుకి. ఈ రోజు నీ జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేసిన తర్వాత కూడా దేవా నువ్వు నాకు చేసావని నోరు నీకుందా? నీకు రాదుగా. దేవుడు ఏం చేశాడు? నా తెలివి నా జ్ఞానం అంటారు చాలామంది. కాదండి, నీకు ఎవ్వరు కాదు. నీ జీవితంలో ఏమైనా కృప కుమ్మరించబడిందా? ఏమన్నా నీకు దేవుడు దీవెనలు దొరికాయా? దేవుడు ఏమైనా నిన్ను ఆశ్రయించాడా? వాటన్నిటికి కారణం ఏ వ్యక్తులు కాదు, ఏ సేవకుడు కాదు. ఎవరు దాని కారకులు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యం. ఇంకో వచనం కూడా చదువుకుందాం. 35వ అధ్యాయంలో 9-10 వచనాలు చదవండి. 9-10. పద్దనారం నుంచి వస్తుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలువి, ఆశ్రయించబడిన జనాంగము నువ్వు ఆశీర్వాదం కారకుడివి, నువ్వు శాపాని కారకుడివి కాదు. నువ్వు ఎందుకు ఆశ్రయించాడు దేవుడు యాకోబును? హల్లెలూయా. మగ సిరి గలవాడై దేవునితో రాత్రంతో పోరాటం చేసిన వ్యక్తి. ఏమని? ప్రభువా నన్ను దీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు దీవెన దొరికితే గనక నా సంతతి కూడా వస్తుంది ఆ దీవెన. ఈరోజు కూడా ఇజ్రాయేల్ దేశానికి ఈరోజు కూడా దీవెన కుమ్మరించబడి ఉంది.
ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆయన కృప, ఆయన ఆశీర్వాదం ఇప్పటికీ నిండి ఉన్నది. ఏ అమెరికా, ఏ ఇంగ్లాండ్, ఏ కెనడా దేశం కూడా వీటితో సమానం కాదు. ఈ చిన్న దేశం, చిన్న జనం. ఆయన వీరి ముందు ఎవరు నిలబడలేరు. ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడాడు, ఏ దేశం మాతో వచ్చినా, మాతో గొడవ పెట్టుకొని వచ్చినా మేము ఎవరికి లోబడం, అందరితో యుద్ధం చేయడం సిద్ధమని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంత ధైర్యం వాళ్ళకి, ఎందుకంత శక్తి వాళ్ళకు, ఎందుకంత విశ్వాసం తెలుసా? మా పితరుల దేవుడు మాతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేము చేసే ప్రతి పనిలో మా దేవుడికి హస్తం ఉంటుంది. మా యుద్ధంలో దేవుడు దిగి వస్తాడు. మేము ఎవరికి భయపడమంటారు వాళ్ళు ఇప్పుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి 3 దేశాలతో యుద్ధం చేశారు. లెబనాన్, ఇంకేం బ్రదర్? హల్లెలూయా. హోమేనా, హమాస్, ఇరాన్తో యుద్ధం చేస్తున్నారు. ఏంటి ఇంత చిన్న దేశం వీరితో యుద్ధం చేయడానికి కారణం ఏంటి తెలుసా? యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఈరోజు కూడా అది నెరవేర్చబడుతుంది. అంతగా యాకోబు దీవించిన కారణం ఏంటి? అనేది గొప్పవాడా? కాదండి, ఆ దేవుణ్ణి యథార్థంగా ప్రేమించేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దేవుని కొరకు ఏమైనా చేసేవాడు. రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. హల్లెలూయా. వదిలిపెట్టి తెల్లవారుతుంది వెళ్ళిపోతా నేను అంటే ఏమన్నాడు? నన్ను దీవిస్తే తప్ప నేను వదిలిపెట్టను అన్నాడు. హల్లెలూయా. దానికి శిక్ష కూడా అనుభవించాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమే. తొడగుడిని ఏం చేశాడు? నరికాడు దూత. ఆయన వదిలిపెట్టలేదు. ఇదిగో నువ్వు ఇశ్రాయేలువు, నువ్వు దీవించబడ్డవాడివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే పట్టుదల కలిగిన వ్యక్తి దేవుడి కొరకు, దేవుని చిత్తంతో నెరవేర్చబడాలని, తన సంతతిలో కూడా దేవుని చిత్తం నిలిచి ఉండాలని, తరతరములు యుగములు కూడా తన జీవితంలో దేవుని చిత్తం నిలిచి ఉండాలని ఒక దూర దృష్టి కలిగిన వ్యక్తి యాకోబు. అందుకే నన్ను ఆశ్రయిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఆ యాకోబుకు 12 మంది కుమారుల 12 గోత్రాలే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయెల్ అని ఈరోజు మనం వింటున్నాం, ఈరోజు మనం మాట్లాడుతున్నాం. యాకోబు ఎప్పుడో ఉన్న వ్యక్తి. కారణం దేవుడు ఆయన దీవించాడు. ఆత్మ సంబంధంగా దేవునితో పెనవేసుకున్న వ్యక్తి యాకోబు. అలాంటి ఆత్మ సంబంధమైన తీర్మానం, సమర్పణ, త్యాగం, రోషం, పట్టుదల ఏ బిడ్డల జీవితాలు ఉంటాయో, యవ్వనస్తులే కావచ్చు, మధ్య వయసులో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, వృద్ధాప్యులు ఉన్న వారికి కావచ్చు, ఎవరి జీవితంలో ఈ కార్యాలు ఉన్నాయో, ఎవరు ఈ విధంగా దైవ చిత్తం వాళ్ళు జరగాలని ఎవరు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, తెగించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా వారిని కృపనిచ్చి నిలబెట్టే దేవుడు, వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం బంగారును బట్టు, వెండిని బట్టు, డబ్బును బట్టు, హోదాను బట్టు, లేకపోతే ఉద్యోగం బట్టు, ఇంకేదో పేరు పదులను బట్టి మనం అతిశించే వారికి ఉండకూడదు. కానీ ప్రభువా, నిన్ను బట్టి నేను అతిశిస్తాను. నా అతిశయము నువ్వే, నువ్వు తప్ప నేనే లేను ప్రభువా, నాకున్నే అని నువ్వు ఇచ్చినవి ప్రభువా, నేనున్నానంటే కేవలం నీ కృప అని దేవునిలో మనం యథార్థంగా తలదించుకొని ప్రభుకు అప్పగించుకుంటే కనుక వారు చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, యవనస్తులు ఎవరైనా కావచ్చు, వారి జీవితంలో ప్రత్యేకమైన చూపు దేవుడిది వాళ్ళపైన ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్నవాడిపైన కూడా దేవునికి దృష్టి ఉంటుంది, యవనస్తులపైన కూడా ఉంటుంది. అందరిపైన దేవుని దృష్టి నిలుపుతాడు. మన ఊరికే దేవుని నమ్ముకున్న మనం ఉండకూడదు, కానీ మన దేవుడిగా ఆయన సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మనం నిలబడాలి. దేవుడు ఇది కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవా, నువ్వు నా దేవుడు కావాలి. నా దేవుడు ఏదో పేరు వరకు ఉండకూడదు. నేను నా బ్రతుకులో నేను అలాంటి ఆసక్తి, అలాంటి తీర్మానం, అలాంటి సమర్పణ ప్రభువా నా జీవితంలో కొనసాగాలి. ఇది నా జీవితంలో జరిగించండి అని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుములాడు. దేవా, ఇదిగా నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఆకాశం ముందు కూర్చున్న దేవుడు. మీ కను దృష్టి నన్ను అన్వేషిస్తుంది. నా ఇంటి మీద నీ దృష్టి ఉంది, నాపైన నీ దృష్టి ఉంది. ఎందుకు తెలుసా? నా కొరకు, నా చిత్తం జరిగించడానికి కొరకు ఉన్నారా? ఎవరు ఉన్నారా? నన్ను బలపరచడానికి, నన్ను దీవించడానికి, ఆత్మ సంబంధంగా శరీరంలో కూడా నన్ను నిలబెట్టడానికి
నాకు తోడుగా ఉండడానికి, నా ప్రయాణంలో, నా కష్టకాలంలో, సుఖకాలంలో కూడా నా ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న దేవుడని యాకోబు చెప్పిన రీతిగా దేవా నువ్వు నాతో ఉన్నావని మనం చెప్పి బిడ్డలుగా మనం ఉండాలి.